హాయ్ వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన రోజుకు ఒక న్యూస్ పుట్టుకొస్తున్న విషయం అందరికి తెలిసిందే. సో అయితే ఈసారి ఐసీసీ పీసీబీకి ఒక గట్టి శాఖ అయితే ఇచ్చే ప్రయత్నమే చేసింది. తటస్థ వేదికలపై మ్యాచెస్ నిర్వహించాలని కాంప్రమైజ్ అయితే చేసే ప్రయత్నం అయితే చేసింది ఐసీసీ పాకిస్తాన్కి. ఒకవేళ పీసీబీ గనక దీనికి అంగీకరించకపోతే ఒక్క నిర్ణయంతో చెప్పాను కదా 500 crores లాస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది అంటే చెప్పలేము. ఎందుకంటే మరొక 2 రోజుల్లో ఐసీసీకి సంబంధించిన ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్ అయితే ప్రకటిస్తారని కూడా ఐసీసీ ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ఉన్న సెలెక్ట్ అయిన టీమ్స్తో అన్నిటితో చర్చిస్తున్నామని కూడా ఐసీసీ ప్రకటించడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన ద లేటెస్ట్ అప్డేట్. మరి దీనిపై మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐసీసీ తటస్థ వేదికలకి మారుతుందా లేదా అనేది, అంటే పీసీబీ ఒప్పుకుంటుందా లేదా అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే.